సో అలా చేంజ్ అవ్వకుంటే దాన్ని యూనిఫామ్ ఫ్లో అంటాం. సో ఇందాక స్టడీ ఫ్లోకి ఎగ్జాంపుల్ యూనిఫామ్ ఫ్లో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి నాన్ యూనిఫామ్ ఫ్లో. సో దీనికి ఆపోజిట్ నాన్న. సో ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి వెళ్ళేపాటికి ఇక్కడ వెలాసిటీ అనేది చేంజ్ అయిపోతుంది. మీన్స్ ఇనిషియల్ పాయింట్ దగ్గర 6 meters per second వెలాసిటీతో లిక్విడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటే నెక్స్ట్ ఇంకొక పాయింట్కి వెళ్ళేపాటికి 5 meters per second వెలాసిటీతోనే ఫ్లో అవుతుంది. సో అలా చేంజెస్ వస్తుంది లిక్విడ్ ఫ్లోలో. సో అలా చేంజెస్ వస్తే దాన్ని నాన్ యూనిఫామ్ ఫ్లోగా తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ఈస్ లామినార్ ఫ్లో. సో లామినార్ ఫ్లో అంటే ఏమంటే ఒక స్మాల్ డయామీటర్ ట్యూబ్ లో లో వెలాసిటీతో లేయర్స్ ఫార్మేషన్ తో లిక్విడ్ అనేది ఫ్లో అయితే దాన్ని లామినార్ ఫ్లోగా చెప్తాం. లో వెలాసిటీ విత్ లేయర్స్, 1 by 1 ఒక లేయర్ స్లైడ్ అవుతూ ఫ్లో అవుతుంది లో వెలాసిటీతో, దాన్ని లామినార్ ఫ్లో అనేసి చెప్తాం. సో దీనికి అనదర్ నేమ్ వచ్చి స్ట్రీమ్ లైన్ ఫ్లో అని కూడా చెప్పొచ్చు మా. ఎగ్జాంపుల్ వచ్చి దీనికి ఒక థిక్ ఆయిల్ లాగా, థిక్ ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ ఫ్లో మూమెంట్ ని మనం లామినార్ ఫ్లోగా తీసుకోవచ్చు. నెక్స్ట్ టర్బులెంట్ ఫ్లో. సో టర్బులెంట్ ఫ్లో అనేసి ఎప్పుడు చెప్తామంటే లిక్విడ్ పార్టికల్స్, ఆ లిక్విడ్ ఫ్లో అనేది జిగ్జాగ్ వేలో ఉంటుంది, ఒక పర్టికులర్ పాత్ అనేది ఉండదు. సో జిగ్జాగ్ వేలో మూవ్ అవుతే దాన్ని టర్బులెంట్ ఫ్లోగా తీసుకుంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చి ఫ్లడ్స్ టైంలో రివర్స్ లో వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, సో దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో ఏమైనా వాయిస్ ఆడిబుల్ కాకుంటే గ్రూప్ లో మెసేజ్ చేయండి మా. నెక్స్ట్ వన్ ఈస్ రొటేషనల్ ఫ్లో. సో రొటేషనల్ ఫ్లో అనేసి ఎప్పుడు చెప్తామంటే సో ఆ లిక్విడ్ పార్టికల్స్ అనేది వాటి యొక్క ఓన్ మాస్ సెంటర్ కి రొటేట్ అవుతే దాన్ని రొటేషనల్ ఫ్లోగా తీసుకుంటాం. లిక్విడ్ పార్టికల్ యొక్క ఓన్ మాస్ సెంటర్ ఉంటుంది, దానికి రొటేట్ అవుతూ ఫ్లో అయితే దాన్ని రొటేషనల్ ఫ్లోగా చెప్తాం. సో ఇఫ్ ద లిక్విడ్ పార్టికల్స్ రొటేట్ అబౌట్ దేర్ మాస్ సెంటర్ వైల్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. సో అక్కడ వాటర్ అలా లిక్విడ్ అనేది ఫ్లో అయ్యేటప్పుడు ఆ లిక్విడ్ పార్టికల్స్ యొక్క మాస్ సెంటర్ ని బేస్ చేసుకుని రొటేట్ అవుతుంది. సో దాన్ని రొటేషనల్ ఫ్లోగా తీసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ వచ్చి సునామీస్ చెప్పచ్చు. ఇర్రోటేషనల్ ఫ్లో. సో ఇర్రోటేషనల్ ఫ్లో మీన్స్ రొటేషనల్ ఫ్లోకి ఆపోజిట్ నాన్న. సో అలా మాస్ సెంటర్ కి రొటేట్ అవ్వదు లిక్విడ్ పార్టికల్ అనేది, అబౌట్ దేర్ మాస్ సెంటర్ కి రొటేట్ అవ్వదు. సో అలా రొటేట్ అవ్వకుండా ఫ్లో అయ్యేదాన్ని ఇర్రోటేషనల్ ఫ్లోగా తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ఈస్ కంప్రెసిబుల్ ఫ్లో. కంప్రెసిబుల్ ఫ్లో మీన్స్ ఎప్పుడైతే లిక్విడ్ ఫ్లో మూమెంట్ ఉంటుందో సో ఆ లిక్విడ్ ఫ్లో మూమెంట్ టైంలో వాల్యూమ్ డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది డ్యూరింగ్ ద ఫ్లో. వాల్యూమ్ అండ్ డెన్సిటీ చేంజ్ అయితే దాన్ని కంప్రెసిబుల్ ఫ్లోగా తీసుకుంటాం. సో డెన్సిటీ అనేది కాన్స్టెంట్ గా ఉండదు. అలానే సేమ్ ఆపోజిట్ ఉన్నాను ఇన్కంప్రెసిబుల్ ఫ్లోకి. సో ఇక్కడ ఏమంటే వాల్యూమ్ అండ్ డెన్సిటీ అనేది అవ్వదు. వాల్యూమ్ అండ్ డెన్సిటీ when the flow is in flowing, సో అట్ దట్ టైం వచ్చి వాల్యూమ్ అండ్ డెన్సిటీ అనేది చేంజ్ అవ్వదు, డెన్సిటీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ రినాల్డ్స్ నెంబర్. సో రినాల్డ్స్ నెంబర్ వచ్చి అదొక డైమెన్షన్లెస్ నెంబర్. సో ఇది ఎందుకు మనకు అవసరం అంటే సో ఇందాక చెప్పాను కదా ఈ ప్రాపర్టీస్ అన్ని డిస్కస్ చేసామా, ఈ ప్రాపర్టీస్ లో 2 ఉన్నాయి మా, లామినార్, టర్బులెంట్ అనేసి. ఆ టర్బులెంట్ ఫ్లో ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రినాల్డ్స్ నెంబర్ ని యూజ్ చేస్తాం. సో దానికి ఫార్ములా వచ్చి సో ఇక్కడ బాటమ్ సైడ్ చూడండి, దాన్ని ఆర్ తో డినోట్ చేస్తాము రినాల్డ్స్ నెంబర్. రో డి వి బై మ్యూ అనేసి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనం లామినార్ ఫ్లోనా టర్బులెంట్ ఫ్లోనా అనేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇన్ కేస్ ఆ రినాల్డ్స్ నెంబర్ అనేది మనకు ఒక నెంబర్స్ వస్తాయి, ఆ నెంబర్ అనేది లెస్ దెన్ 2000 వస్తే ఆ ఫ్లో వచ్చి లామినార్. ఇఫ్ ఇన్ కేస్ రినాల్డ్స్ నెంబర్ అనేది 2000 to 4000 బిట్వీన్ ఉంటే సో దాన్ని టర్బులెంట్ ఫ్లోగా తీసుకుంటాం. సో ఇన్ కేస్ సారీ మా, సో 2000 to 4000 ఉంటే నెయిదర్ లామినార్ ఆర్ టర్బులెంట్ గా తీసుకుంటాం. సో మోర్ దాన్ 4000 ఉంటే ఓన్లీ టర్బులెంట్ గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ డిశ్చార్జ్ ఆర్ రేట్ ఆఫ్ ఫ్లో. ఆల్రెడీ ఎవ్రీవన్ నోస్ అబౌట్ డిశ్చార్జ్. సో వాల్యూమ్ బై టైమ్. Discharge is denoted by Q and mathematically you can write as V by T. Units for discharge is meter cube per second.
యాజ్ పర్ డెఫినేషన్. సో ది వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్, ఏదైనా ఒక లిక్విడ్ వాల్యూమ్ అనేది ఒక ఎన్ని క్రాస్ సెక్షన్ పైప్ లో ఫ్లో అవుతుంటే పర్ యూనిట్ టైం ని కన్సిడర్ చేస్తామండి. దాన్నే డిశ్చార్జ్ గా తీసుకుంటాం. ది వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ flowing through any cross section of the pipe, any cross section of the pipe per unit time is called discharge. So discharge ki another formula kuda undima, discharge equal to area into velocity. Next one is laws of conservation. So ikkada ee three principles lo manaku only laws of conservation కావాలి. సో ఇది కూడా ఎందుకు అంటే కంటిన్యూటీ ఈక్వేషన్ లో ఆ కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది ఈ ప్రిన్సిపల్ పైన బేస్ అయి ఉంటుంది. సో అందుకని దీని గురించి డిస్కస్ చేయాలి. లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో ఇక్కడ ఉంది మా కంటిన్యూటీ ఈక్వేషన్. సో యాక్చువల్గా మీరు క్లాసెస్లో అడిగేటప్పుడు కంటిన్యూటీ ఈక్వేషన్ ఏంటి అంటే A1V1 = A2V2 అని చెప్పేసేవాళ్ళు. సో దట్ ఈస్ రాంగ్ మా. వాట్ ఈస్ కంటిన్యూటీ ఈక్వేషన్ అని అడిగితే కంటిన్యూటీ ఈక్వేషన్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ అనేసి చెప్పాలి. ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ త్రూ ఎ పైప్ ఈస్ కాల్డ్ కంటిన్యూటీ ఈక్వేషన్. సో అక్కడ ఆ కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది ఏం చెప్తుంది అంటే మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది సమ్ లిక్విడ్ అనేది ఒక ఎనీ క్రాస్ సెక్షన్ పైప్ లో ఫ్లో అవుతుంటుంది కదా, దాని యొక్క మాస్ అనేది త్రూ అవుట్ ది పైప్ కాన్స్టెంట్ గా ఉంటుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సింపుల్ అంతే. మాస్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, ఫ్లూయిడ్ పర్ సెకండ్. సో దానికి ఫైనల్ గా సాల్వ్ చేసి ఒక ఈక్వేషన్ రాస్తారు, A1V1 = A2V2 అనేసి. అదొక్కటి చాలు మా మీకు. నెక్స్ట్ వన్ ఈస్ ఎనర్జీస్ ఆఫ్ లిక్విడ్ ఇన్ మోషన్. సో ఎనర్జీస్ టైప్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఎప్పుడైనా లిక్విడ్ అనేది మూవింగ్ లో ఉన్నప్పుడు సో ఎనర్జీస్ టైప్స్ ఏవే ఉన్నాయి. సో ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈస్ ప్రెజర్ ఎనర్జీ, సెకండ్ వన్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ, థర్డ్ వన్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ డేటమ్ ఎనర్జీ. సో ఈ ప్రెజర్ ఎనర్జీ అనేది ఎలా వస్తుంది అంటే, ఎలా ఎనర్జీ అనేది పాస్ అవుతుంది అంటే డ్యూ టు లిక్విడ్ పార్టికల్స్. మా ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్, పొటెన్షియల్ 3 వచ్చి లిక్విడ్ పార్టికల్ ని బేస్ చేసుకొని ఎనర్జీ అనేది అక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది. సో అక్కడ డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. సో ప్రెజర్ ఎనర్జీ అనేది డ్యూ టు హైడ్రోస్టాటిక్ ప్రెజర్ వల్ల వస్తుంది. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ అనేది డ్యూ టు వెలాసిటీ. సిరీస్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ ఎనర్జీ ఇస్ ప్రాసెస్డ్ బై లిక్విడ్ పార్టికల్ డ్యూ టు ఇట్స్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్. సో ఇక్కడ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ మీన్స్ వాటర్ ప్రెజర్ మా, డ్యూ టు గ్రావిటీ వల్ల వచ్చే వాటర్ ప్రెజర్ ని కన్సిడర్ చేసుకొని ఇక్కడ ప్రెజర్ ఎనర్జీ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ ఇస్ నోన్ as ప్రెజర్ హెడ్. ఆల్రెడీ మీకు తెలుసు ప్రెజర్ హెడ్ అంటే ఏంటనేసి, H = P/ω. నెక్స్ట్ వన్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ కూడా చూడండి, కైనెటిక్ ఎనర్జీ ఇస్ పాస్డ్ బై ఎ లిక్విడ్ పార్టికల్ డ్యూ టు ఇట్స్ వెలాసిటీ. సో ఆ లిక్విడ్ పార్టికల్ యొక్క వెలాసిటీ వల్ల ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. సో అక్కడ ప్రెజర్ ఎనర్జీ వచ్చి లిక్విడ్ పార్టికల్ డ్యూ టు హైడ్రోస్టాటిక్ ప్రెజర్, డ్యూ టు గ్రావిటీ. నన్ను వాటర్ యొక్క ప్రెజరే, ఆ వాటర్ యొక్క ప్రెజర్ అనేది డ్యూ టు గ్రావిటీ వల్ల వస్తుంది కదా, దాని నుంచి వచ్చే ప్రెజర్ నుంచి ఇక్కడ వచ్చేది ప్రెజర్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ వచ్చి వెలాసిటీ. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చి డ్యూ టు పొజిషన్, అంటే డ్యూ టు ఇట్స్ పొజిషన్ విత్ రెఫరెన్స్ టు ఎనీ ఆర్బిటరీ డేటమ్ లైన్. ఏదైనా ఒక పొజిషన్ ని బేస్ చేసుకొని ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. సో వీటి అన్నిటికీ ఒక టోటల్ ఎనర్జీ అనేది కన్సిడర్ చేశారు. టోటల్ ఎనర్జీ మీన్స్ సమ్ ఆఫ్ ప్రెజర్, కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఆ టోటల్ ఎనర్జీని సో ఇలా రాశారు మా, టోటల్ ఎనర్జీ హెడ్ గా రాశారు. టోటల్ ఎనర్జీ హెడ్ ఈస్ P/ω + V²/2g + z. ఇక్కడ P మీన్స్ ప్రెజర్, ω మీన్స్ స్పెసిఫిక్ వెయిట్, V మీన్స్ వెలాసిటీ, G మీన్స్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, G మీన్స్ డేటమ్ లైన్ డెప్త్. సో నెక్స్ట్ వన్ ఈస్ బెర్నౌలియస్ థీరం. సో ఇక్కడ బెర్నౌలియస్ థీరం అంటే సో ఏదైనా ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ ది పైప్ లో లిక్విడ్ అనేది ఫ్లో అవుతుంటుంది. అక్కడ ఫ్లో అయ్యే లిక్విడ్ కి టోటల్ ఎనర్జీ అనేది అట్ ఎనీ పాయింట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. అదే ఈ బెర్నౌలియస్ థీరం.
ఏదైనా ఒక పైప్ లో లిక్విడ్ ఫ్లో అవుతుంటది, ఆ లిక్విడ్ ఫ్లో యొక్క టోటల్ ఎనర్జీ అనేది అట్ ఎనీ పాయింట్ ఏ పాయింట్ దగ్గర అయినా కాన్స్టెంట్ గా ఉంటది. అది దాని యొక్క థీరమ్. సో 3 మార్క్స్ కి అడుగుతారు డిఫైన్ బెర్నౌలియస్ థీరమ్ అనేది. సో జస్ట్ ఈ డెఫినేషన్ రాసి కింద ఉన్న ఫార్ములా రాస్తే చాలు, మ్యాథమెటికల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తాం. సో అక్కడ టోటల్ ఎనర్జీ హెడ్ కి ఒకటే, ఇక్కడ బెర్నౌలియస్ థీరమ్ కి ఒకటే మా ఫార్ములా. సో బెర్నౌలియస్ థీరమ్ స్టేట్స్ దట్ ఇన్ ఎనీ స్టడీ ఐడియల్ ఫ్లో, మా స్టడీ ఫ్లో ఉండాలి, ఇన్కంప్రెసిబుల్ ఫ్లో. సో అక్కడ ఏమంటే లిక్విడ్ ద టోటల్ ఎనర్జీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది లిక్విడ్ ఈస్ కాన్స్టెంట్. ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది పైప్ లో లిక్విడ్ యొక్క ఎనర్జీ అనేది ఏ పాయింట్ దగ్గర అయినా కాన్స్టెంట్ గా ఉండాలి. సో దాన్ని మ్యాథమెటికల్ గా ఎలా బెర్నౌలియస్ థీరమ్ అనేది రిప్రజెంట్ చేశారు అంటే P/ω ప్లస్ V²/2g ప్లస్ Z ఈక్వల్ టు కాన్స్టెంట్. సో వన్ మోర్ థింగ్ నాన్న, ఇక్కడ P/ω అంటున్నాం కదా, సో ఇక్కడ యాజ్ పర్ సివిల్ వచ్చి అక్కడ ఎక్కువ గామా ఉంటది, స్పెసిఫిక్ వెయిట్ ని గామాతో డినోట్ చేస్తారు నాన్న. సో ఇక్కడ మీకు ఏమైంది అంటే ప్రతి ఒక్క చోట ఈ ఒమేగాతోనే డినోట్ చేశాడు, ఎక్కడ గామా అనే వర్డ్ యూజ్ చేసింది లేదు, గుర్తు పెట్టుకోండి. యాక్చువల్ గా గామా ఉండాలి అక్కడ, బట్ ఇక్కడ మీకేమంటే ఒమేగాతో డినోట్ చేశారు. సో ఏదైనా ఒక్క సెక్షన్ ని మాత్రమే కన్సిడర్ చేసినప్పుడు ఈ ఫార్ములా రాస్తాం, P/ω ప్లస్ V²/2g ప్లస్ Z ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేసి. సో ఫర్దర్ గా 2 సెక్షన్స్ ని మనం కన్సిడర్ చేసి ఎలా రాస్తాం. సో P1/ω ప్లస్ V1²/2g ప్లస్ Z1 ఈక్వల్ టు P2/ω ప్లస్ V2²/2g ప్లస్ Z2 గా తీసుకుంటామా. సో ఇది ఫార్ములా. నెక్స్ట్ అజంప్షన్స్ ఉన్నాయి, అజంప్షన్స్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ ది బెర్నౌలియస్. సో అజంప్షన్స్ ఆ బెర్నౌలియస్ అనే పర్సన్ ఎలా అజ్యూమ్ చేసుకున్నాడు, అలానే ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే రెండు ఒకటే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లిస్ట్ అవుట్ ది అజంప్షన్స్ ఆఫ్ ది బెర్నౌలియస్ థీరమ్ అన్నా, లిస్ట్ అవుట్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది బెర్నౌలియస్ థీరమ్ అన్నా రెండు ఒకటే రండి. 3 మార్క్స్ అడుగుతాడు కాబట్టి 5 రాసిందండి, సింపులే కదా. ఫ్లూయిడ్ ఈస్ ఇన్కంప్రెసిబుల్, ఇక్కడ ఉన్నాయి చూడండి, fluid is incompressible and fluid is non-viscous. The fluid of the flow, steady flow and essential steady flow, incompressible, non-viscous